సార్ రేవంత్ రెడ్డి గారు ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు కదా! ఈ జాయిన్ చేసుకున్న ఎమ్మెల్యేలందరి పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకెళ్లారు సార్. అయితే ఇప్పుడు హైకోర్టు రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇచ్చింది. ఇది ఆయనకు పెద్ద దెబ్బ అన్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. అంటే ఈ ఫిరాయింపుల పైన హైకోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకుంది? మరి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు? అసలు ఏం జరిగింది సార్ కోర్టు? రేవంత్ రెడ్డికి రీసెంట్‌గా తెలంగాణ హైకోర్టు ఒక షాక్ ఇచ్చింది చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ని ఖాళీ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ సీఎల్‌పీ అంటారు. అంటే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాలి అని రేవంత్ రెడ్డి చాలా పెద్ద స్కెచ్చే వేశాడు. ఇందులో భాగంగా 10 మంది ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నాడు. 6 మంది ఎమ్మెల్సీలను చేర్చుకున్నాడు. సో ఇంకొక 16 మందిని గాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గాని కాంగ్రెస్‌లో చేర్చుకుంటే అసెంబ్లీలో బీఆర్ఎస్‌ని విలీనం చేసేయచ్చు. ఆ రకంగా బీఆర్ఎస్ అనేది తెలంగాణలో తుడిచిపెట్టుకుపోవడానికి అదొక ప్రారంభం అవుతుంది. ఇది పెద్ద విజయం అవుతుంది. అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉంటుంది. నెక్స్ట్ 2028 ఎలక్షన్లలో అసెంబ్లీలో తాము మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అనేది రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్. అందుకని ఆయన ప్రతిసారి ఏం చెప్తున్నాడంటే తెలంగాణ ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చినా 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తారు. మీరు 10 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు మేము 10 ఏళ్ళు ఉంటామని చెప్తున్నాడు. 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అని కూడా ఆయన నమ్ముతున్నాడు. సో ఈ యాంగిల్లో ఆయన ఇప్పటివరకైతే అడ్డు లేకుండా వెళ్ళాడు. కానీ ఆయనకి కోర్టు ఇప్పుడు ఒక షాక్ ఇచ్చినట్టు చెప్పాలి. ఆ కోర్టు ఏం జరిగిందంటే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వీళ్ళు ముగ్గురు ఫస్ట్ జంప్ అయిన వాళ్ళు ఎక్కడికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి. సో వీళ్ళ ముగ్గురు మీద పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వీళ్ళిద్దరూ ఇటు బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు ఏప్రిల్ 24వ తేదీన. ఏమని వేశారంటే ఇది ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకం. మేము స్పీకర్కి ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే స్పీకర్ తీసుకోవట్లేదు కంప్లైంట్, మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. సో వీళ్ళ మీద చర్య తీసుకోవాలి, వీళ్ళ మీద వెయిట్ వేయాలి, వీళ్ళ ఎన్నిక చెల్లదని చెప్పాలి. ఎందుకంటే ఇట్లా ఒక పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. స్పీకర్ నాంచుతున్నాడు, దీన్ని తీసుకోవట్లేదని హైకోర్టులో కేసు వేశారు. అట్లాగే మరోవైపు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దీని మీద కేసు వేశాడు. ఇంకొంతమంది కూడా వేశారు. సో వీటన్నిటినీ కలిపి హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి దీని మీద సుదీర్ఘమైన విచారణ జరిపి గత నెల 10వ తేదీన తీర్పు రిజర్వ్ చేసి మొన్న తీర్పు ఇచ్చారు శనివారం రోజు. అది 51 పేజీల తీర్పు. ఈ తీర్పులో ఏముందంటే అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. మీరు 4 వారాలు టైం ఇస్తున్నాం, 4 వారాల లోపల స్పీకరు ఈ వీళ్ళ మీద ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోవాలి. ఆ చర్య ఏమి తీసుకున్నారో కూడా హైకోర్టు రిజిస్ట్రార్కి తెలియజేయాలి. జ్యుడిషియల్ రిజిస్ట్రార్ అంటారు, వాళ్ళకి తెలియజేయాలి. ఒకవేళ మీరు కానీ ఈ 4 వారాల్లో చర్య తీసుకోకపోతే మేమే దాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరిపి మేమే దాని మీద తీర్పు చెప్పాల్సి ఉంటుంది అనేది చెప్పారు. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పుల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు ఈ 51 పేజీలో చాలా విషయాలను చర్చించింది. గతంలో ఇలాంటి కేసుల్లో కిహోటో హాలోహాన్ కేసు ఒకటి, కేశం మేఘా చంద్రసింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ ఆ కేసు ఒకటి, ఇటువంటి కేసులను కూడా హైకోర్టు పేర్కొనింది. ప్రధానంగా హైకోర్టు చెప్పింది ఏంటంటే ఎప్పుడైనా ఏ వ్యవస్థ అయినా స్పీకర్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. అయితే స్పీకర్ కూడా డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, రాజ్యాంగానికి బద్ధుడై ఉండాలి, కొన్ని రకాల నైతిక సూత్రాలను కూడా ఆయన అమలు చేయాలి. అవేవి చేయకుండా నేను ఎల్లకాలం దీన్ని పెండింగ్లో పెడతాను, చర్య తీసుకోను అని చెప్పి ఇన్యాక్షన్లో ఉంటే, అంటే నిష్క్రియాపరత్వంలో కానీ ఉంటే మేము కోర్టులు చూస్తూ ఊరుకోవు. న్యాయ సమీక్ష అధికారాలు కోర్టుకున్నాయి. ఏదైనా ఒక రాజ్యాంగబద్ధ వ్యక్తి కానీ, పదవిలో ఉన్న వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు
కోర్టులు ఇంటర్వ్యూన్ అవ్వడం సహజమే. మేము స్పీకర్కి డైరెక్ట్గా ఆదేశాలు ఇవ్వలేము కాబట్టి అసెంబ్లీ సెక్రటరీకి ఇస్తున్నాము అనేది కూడా కోర్టు చెప్పింది. అట్లాగే ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి ఇలాంటి ఒక బాధ్యత కావచ్చు, లేకపోతే అధికారాలు కావచ్చు ఉంటాయి అని చెప్పింది. రెండోది ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే చట్టంగా కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. గతంలో సుప్రీంకోర్టు ఇందాక చెప్పిన కేసు మేఘా చంద్రసింగ్ మణిపూర్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ కేసులో తీర్పు చెప్పింది. మీరు ఈ ఈ పదవులు ఎమ్మెల్యే పదవులు అనేది 5 ఏళ్ళకి సంబంధించింది. 5 ఏళ్ళు లోపల మేము ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటామని కాలయాపన చేస్తే కుదరదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇటువంటివి చర్యలు కరెక్ట్ కాదు అని చెప్పింది. సో మామూలుగా అయితే సుప్రీంకోర్టు కూడా గతంలో 3 నెలల లోపలే స్పీకరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా డెడ్ లైన్ విధిస్తుంది, జిల్లా కోర్టులకు చిన్న కోర్టులకు కూడా డెడ్ లైన్ విధిస్తుంది. ఈ లోపల మీరు ఈ కేసుని కంప్లీట్ చేయండి అని. అలాంటిది ఒక స్పీకరు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోయిన ఎమ్మెల్యేల మీద చర్య తీసుకోకుండా నాంచుతూ టెక్నికల్ రీజన్స్ చెప్తూ నాంచుతూ ఉండడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం, ప్రజాస్వామ్య విలువలకి ఇది విఘాతం అని కోర్టు వ్యాఖ్యానించింది. సో ఇక్కడ వీళ్ళ తరఫున కౌశిక్ రెడ్డి వీళ్ళ తరఫున అంటే బీఆర్ఎస్ నాయకుల తరఫున గండ్ర మోహన్ రావు, జె రామచంద్రరావు ఇద్దరు కూడా సీనియర్ అడ్వకేట్స్. వీళ్ళు అనేక సుప్రీంకోర్టు తీర్పుల్ని, వివిధ కోర్టుల హైకోర్టుల తీర్పుల్ని కూడా ఇక్కడ ముందుంచారు. సో గతంలో ఏం జరిగినా ఇలాంటి కేసుల్లో వచ్చినప్పుడు మహారాష్ట్రలో కూడా సిమిలర్ గానే చర్చ జరిగింది. సో స్పీకర్ జనరల్ గానే మెజారిటీ ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి చెందిన నాయకుడే స్పీకర్గా ఉంటాడు. అంటే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుడే స్పీకర్గా ఉన్నప్పుడు స్పీకరు అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తాడు. అది దురదృష్టకరం, అలా ఉండకూడదు. స్పీకర్ అనే వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. సో టెక్నికల్ కారణాలు చూపిస్తూ ఇంకొక కారణాలు చూపిస్తూ ఈ వీళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉండడం కరెక్ట్ కాదని హైకోర్టు అనేది. ఇది రేవంత్ రెడ్డి పెద్ద దెబ్బ అని చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే 4 వారాల లోపల స్పీకరు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సీనియర్ అడ్వకేట్లు మోహన్ రావు అండ్ రామచంద్రరావు ఇంకొక విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయకుండా ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించినట్టే. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఎంపీగా కంటెస్ట్ చేయాలి తప్ప బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేగా రిజైన్ చేయకుండా ఎంపీగా కంటెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని కూడా కోర్టు దృష్టికి వీళ్ళు తీసుకెళ్లారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు అనేది ఒక రకంగా బీఆర్ఎస్కి ఓరట్ అని చెప్పుకోవచ్చు, రేవంత్ రెడ్డికి షాక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ వేస్తున్నాడు, ఆ బీఆర్ఎస్ని ఎలా దెబ్బ కొట్టాలనేది ఆయన ప్లాన్. ఆ ప్లాన్కి ఇది విఘాతం కలిగినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ 4 వారాల లోపలగా నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టు రంగంలోకి దిగుతుంది. నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద వేటు వేయాల్సి వస్తుంది. వేటు వేస్తే మిగతా వాళ్ళు ఎవరు రారు, ఉన్నవాళ్ళు కూడా అటు వెళ్ళిపోయే అవకాశం ఉంది రేవంత్ రెడ్డికి. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్లాన్స్ అనేవి టెంపరీగా సెట్ బ్యాక్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మామూలుగా చూసుకున్నప్పుడు ఇది మంచి ఇదే అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది, కానీ గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే పని చేసింది. అన్ని పార్టీలు ఇదే పని చేస్తున్నాయి. ఇప్పుడు జగన్ గతంలో ఉన్నప్పుడు కూడా జగన్ మాత్రం రిజైన్ చేసి వస్తే నేను చేర్చుకుంటాను అన్నాడు, కానీ రిజైన్ రాకుండానే వాళ్ళని అలాగా పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వచ్చాడు ఇండైరెక్ట్గా. అంటే టెక్నికల్గా వాళ్ళు వైసీపీలో జాయిన్ కాకపోయినా వాళ్ళ వైసీపీ మనుషులుగానే డీల్ చేస్తూ వచ్చాడు మన వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళందరినీ. ఇంకా చంద్రబాబు కథ చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో 23 మందిని చంద్రబాబు తీసుకున్న వాళ్ళలో 4 మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. సో ఇక్కడ ప్రజలు మనం ఒక పార్టీలో ఉన్నాడు అనుకొని ఒకరిని గెలిపిస్తే వీళ్ళు వెళ్ళి ఇంకో పార్టీలో చేరిపోతే అప్పుడు ప్రజల తీర్పుని వాళ్ళు పరిహసించినట్టు కామెడీ చేసినట్టే కదా. ఎందుకంటే మనం ఒక పార్టీలో ఉంటాడని కదా ఆ పార్టీ నమ్మి కదా గెలిపిస్తాం. వీళ్ళు వెళ్ళి ఇంకా ఆ పార్టీలో చేరిపోతే ఇంకా ఎలక్షన్లు ఎందుకు అసలు?
సో ఇది మేజర్ ప్రాబ్లం ఉంది. మరి ఇదైతే ఇంపార్టెంట్ కేసు.